హలో అండి. ముందు వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే అస్సలు అర్థం కాదు. సో ముందుగా మన ఛానల్లోకి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు వీడియో చూసిన తర్వాత కంటిన్యూషన్ సెకండ్ వీడియో చూడండి. మనం ముద్దలాగా చేసుకున్న కుడుముల్ని మరుగుతున్న వాటర్లో దింపుకోవాలి. సో అందులో కుడుములు కూడా ఎలా చేసుకోవాలి అనేది ముందు వీడియోలో స్లో మోషన్లో క్లిప్ ఉంది. సో అందులో చూసేసైతే మీరు చేసేసుకోవచ్చు. ఇంకా మరుగుతున్న వాటర్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే ఆయిల్ వేసుకోవడం వల్ల కుడుములు బ్రేక్ అవ్వనమాట, ఇచ్చిపోకుండా అలానే ఉంటాయి. మనమైతే ఎలా అయితే ఏ షేప్లో చేసుకున్నామో అలానే ఉంటాయి అన్నమాట. సో నిదానంగా మరుగుతున్న వాటర్లో ఒకదానిపై ఒకటే పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాకల్లా 20 మినిట్స్ తర్వాత స్టవ్ అంతసేపు కూడా స్లిమ్లోనే పెట్టుకోవాలి, మరి ఎక్కువ కూడా పెట్టుకోవద్దు. 20 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా ఉడికిపోయిన వాటికి ఒరిజినల్ పల్లి నూనెతో అండ్ తింటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చేసి కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.